కళింగ బీచ్ వైజాగ్ తాబేల్ శవం చూసారా చచ్చిపోయింది పాపం. బీచ్ ఎలాగుందో ఇక్కడ గోమెద చక్రాలు ఫ్రీ. ఇదొకటి తాబేలు. ఆర్కే బీచ్ కాదు, కళింగ బీచ్. ఇదొకటి తాబేలు చచ్చిపోయాయి బాబు. ఎప్పుడు అల్ల అక్కడ ఒకటి ఉంది, మొత్తం 10 ఉన్నాయి. ఏంటో అర్థం కావట్లేదు. బరువు మెదలేక ఇక్కడ ఇదొకటి ఎలా చేరుతాను. అలా అక్కడ ఒకటి ఇక్కడ పడితే అక్కడే ఉన్నాయి. మొత్తం ఒక 20 ఎన్నో ఉన్నాయి. ఉన్నాయి తాబేళ్ళు. చివరి వరకు ఉన్నాయిరా, ఎవరు సాయం చేయలేదు పాపం. ఆ టైంలో నేను అంటే చేసేదాన్ని సాయం. చూడండి ఎలా ఉన్నాయో పాపం, చచ్చిపోయారు. దేవుడా, ఎందుకు వెళ్ళాడు చోట మాకు చూపిస్తుంది తాబేలు. నేను చచ్చిపోతాను చూడలే. ఇక్కడ మేము వీటి కోసం వచ్చాము, ఒకటి కోసం ఒకటి కనిపించింది నాకు. ఇంకొకటి ఉంది, అదే కూడా చూపించి ఇంటికి వెళ్ళిపోతాను. మనకు కావలసినవి ఇవి లేవు. నేను కోసం వచ్చాను, కనిపించలేదు. ఇది ఒక్క ఇదొక్కటే తాబేలు. దోమలు ఏడుగురు తినేసేది టేబుల్లో మేడి కాదు. ఓకే, దారి వచ్చింది. నేను వెళ్ళిపోతానమ్మా, చీకటి అయిపోయింది. ఇక్కడ ఎవరూ లేరు మనుషులు. నాకు భయం. ఇక్కడ నేను వేరే పని మీద వచ్చాను, అది ఆల్చిప్పలు అలా దొరికాయని వచ్చాను. నేను అడుగుదా ఉందో వాడు ఏం చెప్తాడో, ఎక్కడ దొరుకుతాయో. ఇక్కడ ఉంటాయి కదా చిన్నవి, అవి ఇక్కడ లేవేటి, ఇక్కడ ఉంటాయి కదా ఇవే. బీచ్లో అమ్ముతుంటారు. చేపలు కాదండి, ఆల్చిప్పలు లాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి. అమ్మరం ఇక్కడ చేరితే ఉంటాయమ్మా. ఏరాలా ఏరుకోవడమే. అది ఇంకా శివరాత్రి నెలలోనే వస్తాయి అనమాట, నెలపోతే వస్తాయి అనమాట. కొత్త ఏటి సముద్రం ముందుగా వెళ్ళిపోద్ది అనమాట. ఇంకానా సముద్రం పెరిగిపోతుంది అనమాట. తాబేలు చచ్చిపోయాయి కదా, అప్పుడు ఎవరు లేరా? తాబేళ్ళమ్మ పడిపోయి వల్ల పడిపోతాయి. ఫిషింగ్ బోట్లు పడతాయి. 4 పుంజాలు 5 పుంజాలు పడిపోతే నీటిలో వదిలేరా? పడేస్తాం, బతికుండేది అలాగా చచ్చిపోయినా తేలిపోతాయి. అయ్యో, ఆ దేవుడితో సమానం. చూస్తే కేసు. మరి కప్పెట్టరా? అక్కడ కప్పెట్టరు. అప్పుడు అక్కడ ఉండేది అన్నమాట, పక్కూరు గారు ఉండేది. ఏడీ ఆఫీస్ ఉంది కదా, అక్కడ ఆడికి ఇల్లు గుడ్లా పెట్టి అక్కడ కొట్టి ఆ ఏడీ ఆఫీస్ మరి అది కొట్టేసింది. మరి సముద్రం పెరిగిపోతుంది. కప్పెట్టిస్తే మంచిదే కదా, పుణ్యం అవుతుంది. మంచిదే, కౌలం కప్పెడతారు. ఇక్కడ ఇసుకుంది కదా, అలాగే వాసన అయితే నీళ్ళు వేసాడు, ఇంకా తేలికి వెళ్ళిపోవడం. అవునా? ఈ రోజల్లా చలికి మళ్ళా వేసవికాలం ఉండవు, ఇప్పుడే ఎక్కి పడిపోతాయి. నాకు 10 ఉన్నాయి ఇలాగా.
గోల్డ్ అమ్మ ఇక్కడ ఎక్కడి నుండి కాదు వర్ష నిండి మనం యాడ్ చేసుకొస్తాం. మరి ఎక్కడ పడితే మరి అది ఇక్కడ బస్ స్టాప్ అక్కడ ఇదమ్మా బస్ స్టాండ్. అక్కడ బస్సులు అవుతాయా? ఇదేవరమ్మా? మా దొండపర్తి వైజాగ్. వాళ్ళతో వచ్చాము అనుకుంటాను, బ్యాచ్ వాళ్ళు వచ్చారు కదా ఆడపిల్ల. అటు సైడు బస్సు తెలియక అక్కడ దిగిపోయి ఇలాగ వచ్చాను. అక్కడ కళింగ స్టాప్ ఉంటుంది, అక్కడ దిగిపోయాను. దిగిపోతే ఇక్కడ ఇది. అంటే ఇక్కడ జనం ఎక్కువ ఉంటారు అనుకున్నా, లెక్క లేరు ఎవరు. జనం ఉంటారమ్మా, లేరు ఎవరు లేరు. బీచ్ కలింగలు ఉంటారనమాట జనం. నువ్వు వాళ్ళతో బ్యాచ్ అనుకుంటున్నావు, అదే ఆడపిల్ల ముగ్గురు రిలేట్ కదా. కాదు నువ్వు ఒక్కదాని వచ్చావా? నేను కొంచెం పని నుండి వచ్చాను, ఇలాగ వచ్చాను. బస్ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంతకుముందు భీములు అది భీమిలి పని మీద వచ్చాను, తెలిసిన వాళ్ళు ఉన్నారండి అందుకు.